వాళ్ళు తీసుకునే అథారిటీ కూడా వాళ్ళకి లేదు. అది కూడా ప్రాబ్లమేటిక్గానే ఉంది. సో ఆల్రెడీ ఇందాక మాట్లాడినా, ఒకసారి చూడండి. అండ్ ఈనాడు చూసినట్టయితే ఒక్క నిమిషం, ఈనాడు చూసినట్టయితే ఎస్, నా చదరంగంలో స్వర్ణ చరిత్ర, ఒలింపియాడ్ భారత్కు పసిడి డబుల్, అర్జున్ హారిక హరికృష్ణ కీలక పాత్ర. సూపర్. చదరంగంలో స్వర్ణ చరిత్ర, పసిడి డబుల్ వచ్చినాయి అనమాట, 2 పసిడీలు వచ్చినాయి చెస్కి. కంగ్రాచులేషన్స్. అండ్ అదే రకంగా శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా దిశనాయకే ఎన్నిక, నేడు దేశాధినేతగా ప్రమాణమట. మరోసారి మనమే ఎమ్మెల్యేలంతా సమర్థంగా పనిచేస్తే 9 నెలల్లో నాకు ఇట్లాంటివి విన్నప్పుడు నవ్వొస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అడే ఎమ్మెల్యేలు అప్పుల పాలయ్యిండ్రంటే మీరేమో మళ్ళీ ఇట్లా మాట్లాడతారు సార్. మీ కృషి బేష్. మోదీ ఉక్రెయిన్ పర్యటనకు బైడెన్ కితాబు, భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలని అమెరికా అధ్యక్షుడి నివాసంలో ఇరువురు నేతల చర్చలు. 3 బలంతో ముందడుగు, 3వ విడతలో మరింత సమున్నత లక్ష్యాలు. ప్రవాస భారతీయుల సదస్సులో మోదీ, ప్రధానికి వేల మంది ఘన స్వాగతం. చెరువులు, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు నేలమట్టం, 25 విల్లాలు సహా 44 భవనాలు, భారీ షెడ్లు కూల్చివేత. నెక్స్ట్ మీ బుల్డోజర్ రేవంత్ రెడ్డి గారు అన్న మీద, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ మీద, అట్లాగే వీళ్ళందరి మీద పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఆయన చెప్పిండు కదా, కులగొట్టుకోమని చెప్పిండు కాబట్టి పోయి కులగొట్టుడే ఇక. నెక్స్ట్ కుక్కట్పల్లి, అమీన్పూర్లలో హైడ్రా బుల్డోజర్లు. అవకాశాలు కల్పిస్తే రివర్స్ మైగ్రేషన్, విదేశాలకు వెళ్ళే యువత తిరిగి వస్తారు. ఇంధన వృధాను నివారించాలి. ఈనాడుతో ఐఐటి రూర్కీ డైరెక్టర్ ఆచార్య కమల్ కే పంత్, పరిశోధనలకు ప్రోత్సాహం. ఎస్, నిజంగా తెలివైన వాళ్ళందరూ భారతీయులే. భారతదేశంలో చాలామంది సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో ఈ రోజున అమెరికాలో పోయి పనిచేసి అక్కడ పైసలు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా భారతీయులే. మన తెలివితేటల్ని వాళ్ళు పెట్టుబడిగా పెట్టే సంపాదిస్తున్నారు. కానీ ఈ విదేశాలకి వెళ్ళకుండా ఇక్కడే ఒక చిన్న స్మార్ట్ నెట్వర్కో లేకపోతే ఇలాంటివి పెట్టి సబ్సిడీ పెట్టో, లైక్ గత ప్రభుత్వం బీఆర్ఎస్లో టీ హబ్ లాంటివి చేసినట్టు. అయితే దానివల్ల కొంతమందికి లాభం కలిగింది. దాంట్లో కూడా వీళ్ళు ఏం చేసిరంటే మంచి కాన్సెప్ట్స్ తీసుకొచ్చినారు. కానీ అసలైన వాళ్ళకి కాకుండా తెలిసిన వాళ్ళ రికమెండేషన్స్కి ఇవ్వడము అట్లా చేసినారు కొద్దిగా. అటువంటి కాన్సెప్ట్స్తో ఇవ్వడం వల్ల సో ఈ మైగ్రేషన్ కానీ లేకపోతే ఇక్కడ నుంచి మంచి తెలివైన చదువుకున్న విద్యార్థులు అక్కడ పోయి పనిచేయడం ఆగుతాయి. సో దీని మీద భారతదేశం అంటే కేంద్ర ప్రభుత్వమే ఒక రకమైనటువంటి కొన్ని కాన్సెప్ట్స్ తీసుకురావాలి ప్రజల దృష్టికి. ఎందుకు వెళ్ళిపోతుంది యువత అమెరికాకి, ఎందుకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేద్దాం అనుకుంటుంది? సో వాళ్ళకి ఏం కావాలా, సో ప్రభుత్వం తరపున ఎటువంటి సపోర్ట్ కావాలా, ఇవన్నీ కూడా ఆలోచించాలి ఒకసారి. కుక్కట్పల్లి నెక్స్ట్ ఇక్కడ చూస్తే కరువు నేలలో పొదుపు సిరులు, 17 గ్రామాల్లో సమైక్య జీవన సౌందర్యం, లక్షాధికారులుగా మారిన నిరుపేద మహిళలు, 30 కోట్లకు పైగా రుణ లావాదేవీలు. తుర్కపల్లి స్వర్ణభారతి సహకార పరపతి సంఘం ఘనత. వెరీ గుడ్. పిల్లలను బాగా చదివిస్తున్న సంఘంలో చేరాక నా జీవితం మారిపోయింది. 50,000తో కిరాణా దుకాణం ప్రారంభించాం. అప్పు తీర్చాక కుటుంబిషన్ తీసుకున్న, 2తో నా కుటుంబ అవసరాలన్నీ కూడా తీరుతున్నాయి. పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నా. వెరీ గుడ్. సో ఇది ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి సంఘం రావాలి. నెక్స్ట్ ఆదాబ్ చూస్తున్నట్టయితే ఓవైసీ కళాశాలలో ఉగ్రవాది ఫ్యాకల్టీ, మా వద్ద పక్క ఆధారాలు ఉన్నాయి. ఎంఐఎం పార్టీకి ఓవైసీకి ఉగ్రవాదులతో లింక్స్ ఉన్నాయి. సెక్యులర్ అని చెప్పుకుంటున్న ఓవైసీ ఏ ఒక్క హిందూ పండగను కూడా ఎందుకు జరుపుకోరు? ఓవైసీ ఎంఐఎం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం, అమృత్ స్కీమ్లో అవినీతి జరిగిందని ఆధారాలు ఉంటే ఇవ్వండి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసుపై విచారణ ఎందుకు జరపలేదు? హైడ్రాకు నేను వ్యతిరేకం కాదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి.